హలో అందరికీ. ఇవాళ వచ్చేసి కిరాక్ రైడర్స్ వాళ్ళు మనల్ని రైడ్కి ఇన్వైట్ చేశారు. అంటే మనల్ని కాదు, అందరినీ కలిసి నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్దామని ప్లాన్ యాక్చువల్లీ. కాకపోతే 4:30కి మీటప్ పాయింట్. కానీ నేను వచ్చేసి 3కే స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ సిద్ధేశ్వరిని పిక్ చేసుకోవాలి. వాని కోసం యాక్చువల్గా ఈ హెల్మెట్, ఒకటి అడిషనల్ హెల్మెట్ తీసుకెళ్ళాలనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకో హెల్మెట్ తెచ్చేసాడు వాడు ఆల్రెడీ, ఫుల్ హెల్మెట్. సో దీన్ని ఇక్కడ పిన్ చేసేస్తున్నాను. పిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇంకా రైడ్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ మా ఇంటి దగ్గర, యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచే. కానీ నేను వాడిని పిక్ చేసుకొని మాత్రం గణేష్నగర్ వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళి ఇక వాడిని పిక్ చేసుకొని వచ్చేసి 4:30 కల్లా పాయింట్కి రావాలి. రీడింగ్ అయితే 0 చేస్తున్నాను, ఎంత ఎంత రీడింగ్ వస్తుందో చూడాలి కాబట్టి. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఆల్వేస్ రిమెంబర్, రైడ్కి ఎప్పుడు సేఫ్టీ ఉండాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. హెల్మెట్, జాకెట్, షూస్ అయినా మినిమం మెయింటైన్ చేయండి ఎప్పుడైనా సరే. అండ్ నాకు తెలియదు, ఇదే నా ఫస్ట్ రైడ్ అందరితోటి. చూడాలి ఎంతమంది వస్తారో. ఇవాళ యాక్చువల్గా వర్షం పడుతుందని చాలా భయపడ్డాం. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. వర్షం అయితే ఇప్పుడైతే లేదు, ఇంకా రావద్దని అయితే నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీకు విషయం తెలుసా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అకింపేట్ ఎయిర్పోర్ట్ అనమాట. యాక్చువల్గా దీనికి ఒక సపరేట్ రూట్ ఉంది బ్యాక్ సైడ్ నుంచి. ఆ రూట్లో నేను వస్తున్నాను. ఇంక ఇక్కడ డ్రోన్స్ ఎగరేయొద్దు, ఏది ఫ్లై చేయొద్దు. అందుకే మాకు ప్రిపరేషనప్పుడు కూడా డ్రోన్స్ ఎగరేద్దామంటే కుదరలేదు. యాక్చువల్లీ ఇక్కడ 3 కిలోమీటర్స్ వరకు డ్రోన్ ఎగరేయొద్దు అనమాట. నో ఫ్లయింగ్ జోన్ అనమాట ఇదంతా. ఇంకా వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. ఈ అర్ధరాత్రి 3 o'clockకి వీళ్ళు తిరుగుతున్నారంటే అసలు గ్రేట్ చాలా. ఈ పాయింట్ ఉంది చూడండి, ఇదైతే చాలా డేంజర్. ఇది ఒకటి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న పాయింట్ కూడా, ఎందుకంటే ఇక్కడ ర్యాష్గా వస్తారు. యాక్చువల్గా మొన్న కూడా అలాగే జరిగింది, జస్ట్ మిస్లో కార్ గుద్దేటోని. ఇక్కడ నుంచి ఏమైందంటే రోడ్ ఎల్గా అయిపోద్ది, మాది ఇటు వచ్చేస్తుంది కాబట్టి అవతల నుంచి వచ్చే వెహికల్స్ హార్న్ కొట్టకపోతే డైరెక్ట్ వచ్చేస్తాయి, గుద్దుకునే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం డేంజరే అది. అండ్ రైడర్స్కి ఒక అలర్ట్ ఏంటంటే, స్పెట్స్ ఉండే రైడర్స్కి అయితే ఇలా వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఆ లైట్ బీమ్ చూసారు ఎంత వస్తుందో. దీనికోసం నేను యాక్చువల్లీ టైటాన్లో ఒక స్పెట్స్ ఆర్డర్ చేశాను. అది చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా చూడాలి, అది వస్తుంది ఇంకొక 2-3 డేస్లో వస్తుంది అది. యాక్చువల్గా అప్పుడప్పుడు హెల్మెట్ చూస్తూ ఉన్నాను, ఉందో పీకిందా, మరి అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉందో పోతుందా, రికార్డింగ్ జరుగుతుందా అని చూస్తుంటాను. కొత్త రైడర్స్ కదా, సో కొంచెం తెలియదు, బేసిక్ మిస్టేక్స్ కాబట్టి. సో అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాను.
యాక్చువల్గా ట్రాఫిక్ ఎక్కడ తగలేదు, హ్యాపీ. అంటే ఇది ఒక బిజియెస్ట్ హైవే అనమాట ఇండియాలోనే. బట్ ట్రాఫిక్ కానీ వర్క్స్ కానీ ఏం జరగట్లేదు. సో ఫాస్ట్గానే రీచ్ అయిపోయాను నేను. అండ్ ఇప్పుడైతే వచ్చిన డౌట్ ఏంటంటే సుచిత్ర సిగ్నల్ దగ్గర ఆ బండ్లు అనేవి రెడ్ సిగ్నల్ ఉంటే ఆగుతారా ఆగరా అనేది చూడాలి. యాక్చువల్లీ ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే ఆగరు, బట్ చూడాలి. అండ్ సుచిత్ర వచ్చేసి చాలా రద్దీ ఏరియా యాక్చువల్గా. ఇప్పుడైతే ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ట్రాఫిక్ పెరిగిపోయింది. సో ఎవరైతే స్టాండ్ లేదు, కొంచెం అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఎవరు రారు, ఎందుకంటే లారీ వస్తుంది కాబట్టి నో ఇష్యూ. అండ్ ఈ మార్నింగ్ సిగ్నల్స్ అయితే పాటించక్కర్లేదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. మళ్ళీ 6 నుంచి పాటించాలి, తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. బట్ నో పోలీస్ నో రూల్స్. కానీ ఇదైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం అసలు. ఇంకా చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ మాకే దూరం అవుతుంది యాక్చువల్గా. కానీ ఈ ఏరియా మాత్రం ఎప్పటికీ వదలబుద్ధి కాదు. అండ్ వస్తూనే ఉంటాయి ఈ ఏరియాకి ఎప్పుడు. ఇప్పుడు ఈ వేస్ట్ గార్డ్ కోసం 15 కిలోమీటర్లు రిటర్న్ రావాల్సి వస్తుంది. మీ దానిలో ఎవరైనా ఇలాంటి మీ ఫ్రెండ్స్ ఉన్నారా చూడండి, ట్యాగ్ చేయండి వాళ్ళని కూడా. వర్షం అయితే పడేటట్టే లేదు, కానీ మబ్బులు మాత్రం ఉన్నాయి, భయం అవుతుంది రైడ్ ఏమవుతుందా అనేది. అక్కడ మీరు వెళ్ళిపోండి, మేము లెఫ్ట్కి వెళ్ళాలి యాక్చువల్లీ. అండ్ ఈ రాత్రి ఇలా తిరుగుతుంటే ఇక ఏదో కామెడీగా ఉంది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. కానీ ఇది మాత్రం తగ్గియాలి. ఈ స్పెట్స్ ఉండడం వల్ల కూడా లైటింగ్ అర్థం కావట్లేదు, చాలా స్లోగా అయిపోతున్నాను ఎందుకు. యాక్చువల్గా వర్షం పడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎదురుగా ఫోకస్ బీమ్ లైట్ పెద్దది వేస్తే మాత్రం అంతే పక్కకు ఆపేయాల్సిందే. నాకు తెలిసి ఉండి ఎదురుగా వెహికల్స్ వస్తున్నప్పుడు బీమ్ స్లో చేస్తే బాగుంటుంది. అందరు చేయరు, కొందరు మాత్రం చేస్తారు. సిగ్నల్ ఇచ్చినా కూడా కొందరు చేయరు యాక్చువల్గా, వదిలేసి వెళ్ళిపోతారు అట్లనే. కానీ సిగ్నల్ ఇచ్చినా కూడా బీమ్ లైట్ తగ్గియండి, ఎదురుగా వచ్చే రైడర్స్కి సేఫ్టీగా ఉంటుంది. వాళ్ళ రోడ్డు వాళ్ళకి అర్థమవుతుంది, మీ రోడ్డు మీకు అర్థమవుతుంది, హ్యాపీగా అందరు వెళ్ళిపోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే రేజ్ ఇస్తే ఎక్కడ కుక్కలు ఎంట పడతాయని భయం అవుతుంది. అంటే మీద వచ్చేస్తున్నాయి కుక్కలు యాక్చువల్లీ. ఇదిగోండి ఇప్పుడు నా ఎదురుగా ఒకటి పెద్ద హై బీమ్ వేసుకొని వస్తున్నాడు. అసలు స్టిప్పర్ కొట్టినా అసలు బీమ్ తగ్గట్లేదు. చూసారు కదా, 2 times స్టిప్పర్ కొట్టా, కనీసం బీమ్ కూడా తగ్గలేదు. సర్లే అని చెప్పి నేనే స్లో అయిపోయి వచ్చేసాయి. మరి ఏం చేస్తాము, కొంచెం బీమ్ తగ్గిస్తే హ్యాపీగా ఉంటుంది, మాకు కూడా, మాకు సేఫ్టీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్ టైం వస్తే చాలా వచ్చే రూట్స్ అన్నీ చాలా ట్రాఫిక్గా ఉంటాయి. ఇంత ఖాళీగా కొడుతుంటే మాత్రం నాకు హ్యాపీగా ఉంది అసలు.
ఇది కూడా మార్కెట్ రోడ్ చాలా రద్దీగా ఉంటుంది ఇది కూడా ఎప్పుడు, కానీ ఇప్పుడైతే ఖాళీగా ఉంది. అంటే లోబిన్ క్లాస్ పడతాం కదా, కనీసం లోబిన్ కారు వాళ్ళకి అంటే లైట్ వేసి పెట్టాడు. నాకు అది రోడ్డు మధ్యలో ఉంది, వాడి దగ్గరికి ఇంకోటి ఏంటంటే జనం అన్నం మానేది నేనే తెచ్చుకొని వచ్చింది కదా యాక్చువల్గా లైటర్లో టైటాన్ ఉంది, ఆన్లో తీసుకుని యాక్చువల్గా ఇది యాంటీ రిఫ్లెక్షన్ అని ఉంటుంది. అంటే 700 ఉంటుంది, 2000 ఉంటుంది. నేను వచ్చేసి నాకు 700 అన్నట్టు జస్ట్ లెన్స్ ఒక్కటే 2000 కానీ చూడాలి. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. నాకైతే భయం వేస్తుంది, మా వాడు లేచాడా లేవలేదా అని. నేనైతే లేవమని చెప్పాను, ఇంకా వీళ్ళు లేవకపోతే 15-30 కిలోమీటర్లు వేస్ట్కి వచ్చినట్టు అవుతుంది. కానీ మా వాడు లేచి వచ్చేసాడు, గ్రేటే. వచ్చిందా? బ్లూటూత్ ఉంది కదా దానికి? దీనికి బ్లూటూత్ లేదు, ఇది రైడర్ది. ఓ సారీ, పాత హెల్మెటా? ఓకే బ్రో. ఇంకా మా వాడు బండి ఎక్కేసాడు, నా పాత హెల్మెట్ లోపల పెట్టేశాడు, హాఫ్ హెల్మెట్. అండ్ నేను నా హెల్మెట్, వాడు మా ఫ్రెండ్ ఇంకొక బాలకృష్ణ హెల్మెట్ వేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు, ఈ టైంకి ఎంతమంది లేచి వచ్చారో ఇంకా చూడాలి. యాక్చువల్గా గ్రూప్లో అయితే బాగానే పోస్ట్ చేశారు, ఇక్కడ ఏమవుతుందో చూడాలి. ఇంకా యాక్చువల్గా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పక్కనే, కానీ రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది 1.5 కిలోమీటర్ పైన. ఇంకా అందుకే రిస్క్ ఎందుకని చెప్పి మేము గల్లీలో నుంచి వెళ్తున్నాం. ఈ టైంకి కూడా రాంగ్ రూట్లో వెళ్ళొచ్చు, కానీ రాంగ్ రూట్ ఎప్పుడు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండాలి. అలా అని చెప్పి ఇలా వెళ్తే సేఫ్టీ ఉంటుందా అంటే ఉండదు, కానీ మనం అనేది బాగా జాగ్రత్తగా వెళ్తే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ రాంగ్ రూట్స్ అయితే ప్రిఫర్ చేయకండి. ఆన్లోనే ఉంది, ఎందుకేమి వర్షం పడద్దురా పోయి. ఏం గాలే ఎక్కువ. మేబీ అయి ఉండొచ్చు. ఇంక ఈ రోడ్లోకి వస్తే కుక్కలకు భయం అవుతుంది, ఇంకా యాజ్ యూజువల్ బీమ్ లైట్స్కి భయం అవుతుంది. అసలు కుక్కలు ఎలా ఉంటాయో తెలుసా ఈ రోడ్లో, ఒకసారి బై మిస్లో రేస్ చేసామంటే మాత్రం కుక్కల మీదకి వచ్చేస్తాయి. ఇంకా భీమ్ది తెలుసుగా మీకు, ఇగోండి చూడండి టిప్పర్ కొట్టినా తన భీమ్ అయితే తగ్గలేదు. ఇంకా అలా కనీసం చిన్న భీమ్ ఇదిగో మన వాళ్ళు వచ్చేసారు అప్పుడే కుక్కలు.
వచ్చాక ఎత్తుకుంటున్నావు ఫోన్ తెచ్చినా లేదా అని. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా బైక్ తీసుకొని వస్తే వీళ్ళు మనోళ్ళు ఏమో అన్న డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఇతను మనోడేమో అనిపిస్తుంది, కాకపోతే కాదు. అండ్ ఇట్లా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు మన రైడింగ్ క్లబ్కి వచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇంకా ఆ టైంకి ఎవరు రాలేదు మాకైతే. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నారు. యాక్చువల్గా జోక్ ఏంటంటే మేము గండిలో ఆగిపోయాం. యాక్చువల్గా గండి మిశ్రమంలో ఆగిపోయాం. ఎవరైనా మెసేజ్ అంటే ఇక్కడ వచ్చాము మీటప్ కాడికి వచ్చేసాము మెసేజ్ పెడితే స్టార్ట్ అయ్యామని గండిలోనే ఆగిపోయి ఒక టీ తాగుతూ కూర్చున్నాం. సడన్గా మెసేజ్ రాగానే ఇంకా మెసేజ్ వస్తే ఇంకా చెల్లో ఇంకా పద ఎంతమంది ఉండాలి, ఒక్కరున్నా చాలు మనకి, మరీ మనం ఒక్కరం పోయి అక్కడ కూర్చోలేము అన్నట్టు ఆలోచించి గండిలో ఆగాము. యాక్చువల్గా ఇక మెసేజ్ గ్రూప్లో మెసేజ్ వచ్చేసింది, అంతే. ఇక మేము మీటప్ స్టార్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా చూడాలి ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు, నాకైతే ఒకరు మెసేజ్ పెట్టారు గ్రూప్లో, ఇంకా అంతే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా నేను మ్యాప్ కూడా పెట్టుకోలేదు, పెట్రోల్ బంక్ ఏమన్నా అని చూస్తున్నా. యాక్చువల్గా ఇంకా చూడాలి. లొకేషన్ అయితే మనం వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఇంకా అక్కడ రింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా అవుటర్ కింద నుంచి వెళ్తే మనకి ఏ లొకేషన్ అనేది తెలుస్తుంది. యాక్చువల్గా లొకేషన్ కూడా పెట్టుకోలేదు, మేము స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ ఉంటే కనిపిస్తారని ఆ ఉద్దేశంతో మ్యాప్స్లో ఒక్కసారి చెక్ చేసాం. చెక్ చేస్తే అది మేము అవుటర్ దాటినాక ఫస్ట్ రింగ్ నుంచి లెఫ్ట్కి ఉంటుందని చూపించింది. ఇప్పటికైతే అవుటర్ దాటేస్తున్నాం. అండ్ ఎదురుగా కనిపించేది రింగ్ అనమాట. ఇంకా చూడాలి. థ్యాంక్ గాడ్ వర్షం అయితే ఇప్పటిదానికైతే లేదు, ఇంకా రావద్దని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా రింగ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంక ఇక్కడ చూడాలి రింగ్ నుంచి ఎక్కడ ఉన్నారు మన వాళ్ళని. అదిగో రైట్ సైడ్ ఎవరో ఇండికేషన్ ఇస్తున్నారు, మేబీ వాళ్ళు మన వాళ్ళే అనుకుంటా. యా మన వాళ్ళే. ఇది మన మీటప్ పాయింట్. ఇంకా బైక్స్ రాలేదు, ఇప్పుడు టైం ఇంకా 4:30 అయింది. ఇంకోసేపు అయితే బైక్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఒక్కొక్కరు హైటెక్ సిటీ గచ్చిబౌలి అవతల నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అనుకున్న టైంకి ఎప్పుడు మనకి స్టార్ట్ కావు, ఒక 10 minutes అటు ఇటు అవుతుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే బైక్ని ఇక్కడ పక్కన పార్క్ చేసేసేయండి, పార్క్ చేసేస్తే వెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఇంకా కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతారు ఇక్కడ. ఇలాంటిది బెనిఫిటే ఉంటుంది మీటప్ వస్తే ఎప్పుడైనా సరే. ఇట్లాంటి రైడ్స్ చేసినప్పుడు ఇంకా హెల్మెట్ బయట పెట్టేసి వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి పలకరించేసి వచ్చాను. ఇంకా సైడ్కి పార్క్ చేసినమ్మటే అందరిని ఒకసారి వెళ్ళి అలా కలిసేసి ఇంకా హెల్మెట్ని పిక్ చేసుకొని పక్కకు పెట్టేసాం యాక్చువల్లీ. కానీ వర్షం అయితే లేదు, వర్షానికి భయపడుతున్నాం. రైడ్కి స్టార్ట్ అవ్వకముందు 2 days వరకు వర్షం, ఫుల్ వర్షం అనమాట. 3 days కంటిన్యూస్గా పడింది వర్షం. ఇంకా మా కెప్టెన్ వచ్చేసారు ప్రణీత్. ఇంకా ఆయన బ్రీఫింగ్ ఇచ్చాడు యాక్చువల్లీ రైడ్ ఏంటి ఎలా.
ఇంకా బ్రీఫింగ్ ఇచ్చేశారు. 50 బైక్స్ పైనే వచ్చాయి అండ్ అందరం లైన్లో నుంచున్నాము. నో స్పీడ్, నో రేసింగ్ ఉండదన్నమాట మా దానిలో. ఎప్పుడైనా సరే క్రూజింగ్ మాత్రమే ఉంటుంది. అంటే అందరం కలిసి వెళ్తాం తప్ప రేస్ ఇవ్వం. అండ్ అందరినీ లైన్లో నుంచోమన్నారు. సో యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ క్యాప్టెన్ పక్కన ముందు ఉంటారు, క్యాప్టెన్ కాదు లీడ్ ఉంటారు ఒకరు, అండ్ 5 మెంబర్స్ మార్షలింగ్ చేస్తుంటారు. 5 మెంబర్స్ మార్షలింగ్ ఎందుకంటే మేము వెళ్ళే లైన్కి డిస్టర్బెన్స్ రాకుండా, అంటే ఏమైనా యూటర్న్స్ వచ్చినా ఏదైనా వచ్చినా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆపుతారు. అండ్ ఏంటంటే సేఫ్టీ, ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ ప్రొటెక్షన్ లాగా ఇస్తారనమాట. కొందరు ఇద్దరు ముగ్గురు ముందు ఉంటారు, ఒక ఇద్దరు వెనకుంటూ ఉంటారు, ఒక మధ్యలో ఒకరు తిరుగుతుంటారు, ఒక టైల్ ఉంటారు. టైల్ అయితే పక్కా ఉంటారు. టైల్ ఎందుకంటే ఒక బ్యాచ్కి టైల్ ఉంటే ఒక 10 మెంబర్స్ కలిసి రైడ్ చేస్తున్నామంటే బ్యాక్ సైడ్ ఎవరైనా ఆగిపోయారు అనుకోండి, వాళ్ళ వెనక వీళ్ళు ఉంటారు, వీళ్ళ తర్వాత ఇంకే రైడర్స్ ఉంటారు అనమాట. అది టైల్ అనమాట. యాక్చువల్గా ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం, మాకు వర్షం అయితే పడుతుంది. అదిగోండి రైట్ సైడ్ వస్తున్నారు కదా, వాళ్ళు మా మార్షలింగ్స్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా కుక్కలు అలా ఉన్నా లేదంటే యూటర్న్స్ ఉన్నా వాళ్ళందరూ ఇంకా మా రైడ్ని స్టాప్ కాకుండా స్లో కాకుండా చూస్తారనమాట. అండ్ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, సేఫ్టీ కూడా చూస్తుంటారు. రైడర్స్ అంటే చాలామందికి ఏంటంటే రేస్ చేస్తారు వీళ్ళు అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అసలు రేసింగే ఉంటుంది మా దానిలో. క్రూజింగ్ మాత్రమే ఉంటుంది. క్రూజింగ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తూనే ఉంటారు తప్ప రేస్ అయితే చేయరు. అండ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా చాలా స్లోగా 40-50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ ఉన్న వాళ్ళు మా లీడర్ అనమాట. ఇంకా 2 బైక్స్ ఉన్నాయి, దాని రైట్ సైడ్ ఒక బైక్ కనిపిస్తుంది కదా, ఆ బైక్ ఇంకా ఎన్నుకున్న బైక్స్ అందరూ మార్షలింగ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఏదైనా బ్యారిగేడ్స్ ఉన్నా లేదంటే యూటర్న్స్ ఉన్నా లేదంటే ఎవరైనా నడుస్తున్నా అట్లా వాళ్ళకి సేఫ్టీగా, మాకు సేఫ్టీగా ఉండేటట్టు చూసుకుంటారు వీళ్ళంతా మార్షల్స్. అండ్ మనం కొత్త కాబట్టి మనం చేయడం మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలంతే. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఇలా స్పీడ్గా వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు, మార్షలింగ్ అంటారు వాటిని. ఇంకా చూడండి ఏదో ఇన్స్ట్రక్షన్స్, సమ్ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. అలా జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళని మాత్రం మేము ఫాలో అవ్వాలి, వీళ్ళు వెనకనే ఉండాలి. మేము అట్లా ఓవర్టేక్ చేసుకోవడం అవన్నీ చేయొద్దు. సింగిల్ లైన్లో వెళ్ళాలి, సింగిల్ లైన్లో మాత్రమే వెళ్ళాలి. అట్లా ఓవర్టేక్ చేయడం అవన్నీ చేస్తే అది రూల్ కిందికి రాదు, సేఫ్టీ కిందికి కూడా రాదు. అండ్ రైట్ సైడ్ ఉండే వాళ్ళు మాత్రం ఎట్లయినా వెళ్ళొచ్చు, ఎటైనా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఒక్కోసారి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు, ఒక్కోసారి యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తారు, ఒక్కోసారి స్లో అవుతారు. ఇంకా సిచ్యువేషన్ బట్టి మమ్మల్ని మాత్రం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళు రిస్క్ తీసుకొని మరీ ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇదిగోండి ఇది లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళు చూడండి స్పీడప్ అవ్వండి, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మేము స్లో అయినా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, స్పీడప్ అవ్వండి, స్పీడ్ డౌన్ అవ్వండి అని ఇట్లా చూస్తుంటారు. ఇక్కడ యూటర్న్ లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఉందని ఇండికేట్ చేస్తుంటారు. మనుషులు ఉంటే వాళ్ళకు ఒక సిగ్నల్ రూల్ అనేది ఉంటుంది, స్లో డౌన్ అవ్వండి, లెఫ్ట్ థ్రెట్ వస్తుంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ చూపించారు. అట్లా ఏది ఉన్నా వెనుక వాళ్ళకు ముందే ఇండికేషన్ ఇస్తుంటే దాన్ని బట్టి మనం అక్కడ నుంచి జంప్ అవ్వాలి, అది తప్పించుకోవాలన్నమాట. అదే రైడింగ్లో ఉండే మెయిన్ ఇంటెన్షన్. ఎంత సేఫ్ వెళ్ళాలో అంత సేఫ్ వెళ్ళేటట్టు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి వాళ్ళందరూ వాక్ చేస్తున్నారని చూపిస్తున్నారు. అండ్ నేను మార్షల్కి ముందే ఒక మార్షల్కి చెప్పాను ఏంటంటే ముందున్న వాళ్ళు ఏం సిగ్నల్ ఇవ్వట్లేదు అనగానే ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్ ఉంది కదా అతను ముందుకు తీసుకొచ్చి ఇంకా మాకు ఇండికేషన్స్ ఇచ్చేలా చేస్తున్నారు.
యాక్చువల్గా ఇప్పటిదాకా నడపడం కాదు, రిస్క్ అంటే ఏంటంటే వన్ వే రోడ్లో నడపడం, సింగిల్ లేన్లో. ఇప్పటిదాకా సిటీ జరిగింది, ఇప్పుడు ఇంకా ఫారెస్ట్ టూర్స్ జరుగుతాయి అన్నమాట. ఇదంతా ఫారెస్ట్, ఇంకా నర్సాపూర్ ఫారెస్ట్. ఇందులో ఒక హిడెన్ జెమ్కి మా అన్న వాళ్ళు తీసుకెళ్దామని ప్లాన్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఇంకా అదే రూట్లో ఉన్నాం. అండ్ మీకు నేను ఎన్నుకున్న వీడియో చూపించలే యాక్చువల్గా, నేను థర్డ్లో ఉన్నాను కాబట్టి మీకు వెనక బ్యాక్ వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ముందున్నాను కాబట్టి నా వెనక జరుగుతున్న వీడియో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది నా వెనక జరుగుతున్న వీడియో. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, స్పీడ్ అప్ అవ్వండి, స్లో అవ్వండి, లేన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ నడుస్తుంది, అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా వర్షం పడుతుంది కాబట్టి నేను మా వానికి కెమెరా ఇచ్చేసాను. నాది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఇంకా మా వానికి ఇచ్చేసి వాడిని పట్టుకోమన్నాను. ఎందుకంటే ఆపి వాటర్ ప్రూఫ్ కేస్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే కొంచెం ఫస్ట్ టైం కదా, ఎందుకులే అన్నట్టు సైలెంట్ అయిపోయాను. బట్ బ్రో వాళ్ళు ఏమన్నారంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక 2 times ఆపుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ ఆపొద్దు అని చెప్పారు. ఇట్స్ బెటర్, అలా ఇస్తే మేము హ్యాపీయే కదా. అందుకని నేను ఫస్ట్ టైం రైడర్ని కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, చూసుకోవాలి. అండ్ దీనికి మెయిన్ ఎజెండా ఏంటంటే కొత్తగా రైడర్స్ని ఎలా రోడ్ మీద బిహేవ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, అండ్ సేఫ్టీ పరంగా ఏం తీసుకోవాలో తెలియడానికే ఈ క్లబ్ అనమాట. అంతేగాని వీళ్ళు ఏదో పని లేకుండా తిరుగుతున్నారని మాత్రం అనుకోవద్దు. అండ్ నేచర్కి చాలా దగ్గరగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. ఇదే కాకుండా ఈ క్లబ్లో వచ్చేసి విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. నేను ఫోటో ఆపుకొని నేను నా వాటర్ ప్రూఫ్ కేస్ వేసేసి స్టార్ట్ అయ్యాను. ఇతనే నా టెయిల్ అనమాట. అంటే ఇతను వెనక ఇంకెవరు ఉండొద్దు అనమాట. ఇతను ఏంటంటే ఇంకా ఇతనే చూసుకుంటాడు. లాస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉండాలి టెయిల్ కింద. యాక్చువల్గా ఒక జోక్ ఏంటంటే అందరూ స్ట్రైట్ వచ్చి ఒక రైట్ కాడ ఆపుకున్నారు. నాకు ఆ విషయం తెలియక నేను వెనకనే ఆపేశాను. ఇలా జరుగుతుందని తెలుసుంటే మాత్రం నేను కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసేటోళ్ళం. ఇంకా టెయిల్ ఏంటంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఇతను ఏంటంటే అతను చూసి మనకు చెప్తాడు, మనం చూసి మనం వెనుకున్న వాళ్ళకి చెప్పాలి. అండ్ నా వెనకెవరు లేరు కాబట్టి నేను సైలెంట్గా వచ్చేస్తున్నాను. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్కి అవతల మన వాళ్ళు స్టాప్ చేశారంట. ఆ విషయం నేను చూసేదాకా నాకు తెలియదు యాక్చువల్లీ. తెలిసి నేను వాటర్ ప్రూఫ్ కేసు అక్కడే వేసుకోకుండా ఇక్కడికి వచ్చాక వేసుకున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ మన ట్రెక్ అనమాట. ఇంకా రైట్ సైడ్ బైక్స్ అన్నీ అడ్జస్ట్ చేసేసి పెట్టేశారు. ఇక్కడ ఒక ఫొటోస్ ఒక 2-3 minutes వెయిట్ చేసి ఇంకొక బ్యాచ్ వస్తుంది. ఇప్పుడున్న బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ వస్తుంది అనమాట. అది ఎన్నుకుంది, మా ఎన్నుకుంది. ఇంకా నేను బండి స్లో చేసేసి గేర్ అప్ చేసేసి ఇంక ఇక్కడ పార్క్ చేశాను. రాగానే అందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడికే మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 10-15 minutes. ఈ బ్రో అక్కడ స్టార్ట్ అయినప్పుడు కలిసాడు, మళ్ళీ వచ్చి ఈయన పక్కనే పెట్టాను నేను. ఇది హైలైట్. ఇంక ఇక్కడ కొద్దిసేపు ఆపి ఇంకా చూడాలి ఏం చేస్తాము. అండ్ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళు కొందరు చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళి అంతా చెక్ చేసి వచ్చారు, ట్రాక్ ఎలా ఉంది, వెళ్ళొచ్చా లేదా అని. అన్ని బైక్స్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా వీడియోస్ తీసుకున్నాం. చాలామంది యూట్యూబర్స్ పరిచయం అయ్యారు. నేనైతే ఒక రెయిన్ కోట్ వేసుకొని వచ్చేసాను, ఎందుకైనా మంచిదని. అండ్ అంతా చెక్ చేశారు. అక్కడ రైట్ సైడ్ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వచ్చారు. ఇంకా అయిపోయినాక మమ్మల్ని స్టార్ట్ అవ్వమని కానీ ఇంక అందరం స్టార్ట్ అయ్యాం. మేము ఫస్ట్ ఉండడం ఎందుకని చెప్పి మేము కొంచెం స్లోగా అయ్యాం. అండ్ వీళ్ళంతా మమ్మల్ని టేక్ కేర్ చేసుకునే వాళ్ళు, ఎవరికి కాకుండా. అందుకే స్లోగా వెళ్ళండి అవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ఇంక అందరం పైకి వెళ్ళిపోయాం.
యాక్చువల్గా ఇందులో అంత క్లారిటీ లేదు. నేను నెక్స్ట్ ఈ క్లిప్ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వెళ్తున్నారో చూపిస్తాను. అంటే ఒక చిన్న వీడియో అనమాట. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా జారుతుంది. బట్ ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడైనా సరే. అండ్ మన వెనక కూడా చాలామంది బైక్స్ ఉన్నాయి, సో చూసుకొని వెళ్ళాలి. ఇంకా బైకర్స్ క్లబ్ అంటే ఇంకోటి ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అనమాట. ఇన్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ పడిపోయామనుకోండి, ఎంతమంది వస్తారో తెలుసా, చుట్టూ ఒక 5 వచ్చి పట్టుకుంటారు మనల్ని. అట్లా హెల్ప్ చేసుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ కొండ వస్తుంది అనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, ఎవరికి రివ్యూ కూడా చేయలేదు అనమాట. గ్రూప్లో నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇంకా కొండ స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడక్కడ బంకం మట్టి ఉంది, అక్కడక్కడ ఎట్లా అంటే జారిపోయే మట్టి ఉంది. ఇంకా నేను ఒక బ్రో ముందు వెళ్తున్న బ్రో దానిలోకి వెళ్ళి వీడియో తీసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇంకా బంక మట్టి ఉంది అక్కడక్కడలా ఉంటే, ఇంకా ఇక్కడ మాత్రం ఒక రైడర్ ఆగి మాకు చెప్పారనమాట, ముందు కొండ వస్తుంది జాగ్రత్తగా ఎక్కియండి అని చెప్పారు. అది కూడా చూడండి చెప్తున్నారు. ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇది యాక్చువల్గా బైకర్స్ క్లబ్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తున్నాను. కొందరు ఏమనుకుంటారంటే వీళ్ళు రేసులు పెట్టుకొని ఒకరినొకరు దాటుకుంటూ వెళ్ళిపోతారు అని అనుకుంటారు. మాది ఆ బ్యాచ్ కాదు. రైడర్స్ క్లబ్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే రూట్లో వెళ్తుంది తప్ప ఏ రూట్లోకి వెళ్ళదు. అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఆ బ్రో ఇక్కడ బండి పెట్టేసి అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ రైట్ సైడ్ చూసారా, ఏదో స్టిక్ పడిపోయిందని ఇంకొక రైడర్ వచ్చేసి బైక్ ఆపి ఆ స్టిక్ తీసేశాడు. అతనికి అవసరం లేదు, కానీ ఎందుకు తీసేశారు, వెనక మన వాళ్ళు వస్తున్నారు అన్న ఫీలింగ్ తోటి తీసేశారు. అట్లా ఉంటుంది అనమాట క్లబ్ ఎప్పుడైనా సరే. అండ్ ఇలానే ఉండాలి క్లబ్. మీలో ఎవరికైనా క్లబ్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేను మా లీడర్కి చెప్తాను. అండ్ ఇలా ఆఫ్ రోడ్ చేసుకుంటూ వెళ్తాం. దీని పైకి వెళ్తే ఇది వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్ లొకేషన్ కూడా నేను మ్యాప్లో పెడతాను డిస్క్రిప్షన్లో. ఎప్పుడైనా వెళ్ళి ట్రెక్ చేయాలనుకున్నా వెళ్ళొచ్చు. అండ్ చాలా బాగుంది. ఇంకా చాలామంది కెమెరాస్ తెచ్చారు, ఇంకా ఫొటోస్ దిగాము. అండ్ ఇంకా చూడాలి, బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే. ఇప్పుడు చెప్పాను కదా, మా గ్రూప్ హెడ్ తను బ్రేక్ఫాస్ట్ తిని కోసం ఆగిపోయాడు యాక్చువల్లీ. ఇంకా పైకి అయితే రీచ్ అయిపోయాం. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. అందరం బైక్స్ పెట్టేసి ఫస్ట్ ఫొటోస్ అని దిగేశారు అందరూ మ్యాక్సిమం కానీ లైన్లో మాత్రం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫొటోస్ కోసం అందరూ ఆపేసరికి నేను యాక్చువల్గా రాంగ్లో పెడదాం అనుకున్నా, కొట్టేటట్టు ఉన్నారు. తిప్పి పెడదామంటే ఇదేమో బర్ర ఉంది. ఇది ఇంకా స్లోగా కొంచెం ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఎక్కడ పెడదామని ఎవరో ఒకరు పెట్టేశారు. మనకేంటంటే కంఫర్టబుల్గా తిప్పి పెట్టేటట్టు ఉండే అదే అని అనుకుంటాం, కానీ అది జరగట్లేదు. చలి మాత్రం ఘోరంగా వేస్తుంది ఇక్కడ. చాలామంది రైడింగ్ గేర్ చేసుకోలేదు, ఒక 40% వేసుకోలేదు. అంటే చాలామంది అంటే చాలామంది కాదు, మిగతా 60% మాత్రం అందరూ రైడింగ్ గేర్స్ వేసుకున్నారు. మాకు ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఏమన్నా వేసుకోండి కానీ షూ అండ్ హెల్మెట్ మాత్రం కంపల్సరీ ఉండాలని. కానీ నిజంగా హెల్మెట్ మాత్రం చాలా కంపల్సరీ ఉండాలి. చూడండి, అది అతనికి చెప్పిన ఏరియా నేను వెళ్ళి పెట్టేశాను, కానీ నన్ను ఏమనలేదు. అలానే ఉంటుంది ఎప్పుడైనా సరే. వెనక్కి లాగమని చెప్పాను, మా వాడిని వెనక్కి లాగాడు. లాగి ఇక్కడ పెట్టేసి ఇంకా అందరూ రీచ్ అయ్యాక ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. కంట్రోల్లో ఉంటుంది బండి. బైక్ ఇలా ఉంది. అండ్ ఇంకా డ్రోన్ ఫ్లై చేశారు యాక్చువల్గా. ఇంకా
ఇంక ఇలా డ్రోన్స్ ఫ్లై చేసుకుంటూ మా వాళ్ళు కొండ ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ అనమాట ఇవన్నీ ట్రాక్స్ లాగా ఫీల్ అయ్యి ఇంకా ట్రాక్స్లో ఫీల్ అవ్వడేది ట్రాక్సే ఇంకా అలా ఆఫ్ రోడ్ చేశారు చేశాక ఒక్కసారి ఇదే కాకుండా మడ్ ట్రాక్ ఉంది ఇక్కడ మడ్ ట్రాక్ అంటే మొత్తం ఇసుక మట్టి మట్టి ఉంటుంది అనమాట మట్టి కలెక్షన్ నీళ్ళు మట్టి కాంబినేషన్తో ఉంటుంది ఇంకా కాంబినేషన్లోకి దిగారు ఇదిగోండి ఇంకా నానా తంటాలు పడతాం దాంతో కానీ అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట దీనిలో వచ్చేసి ఎటువంటి రూల్ లేదనమాట అంటే ఇంత సీసీ బండే ఉండాలి అలా ఏం లేదు ఎవరైనా రావచ్చు ఇంకా అందరం మడ్ ట్రాక్ అయిపోయాక పైకి ఎక్కిచ్చేసాం ఇంకా సరదాగా అలా ఎంతమంది అంటే అంతమంది ట్రాక్స్ ఎక్కేసారు ఎలా అంటే అలా తిరుగుతున్నారు కానీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మాకు ఎప్పుడైనా సరే ఇంకా ఒక్కొక్కరు అలా వెళ్ళి ఫస్ట్ కొద్దిసేపు అందరం ఇలా బైక్ ఒక రౌండ్ చేసాము తర్వాత వచ్చేసి ఆ మడ్ ట్రాక్లోకి వెళ్ళామన్నమాట ఫస్ట్ అయితే ఇలానే కొంచెం సేపు ఎంజాయ్ చేశారు బాగా ఒక 1.5 hours 2 hours పైన ఎంజాయ్ చేసాం ఇట్లా అందరం ఒక డ్రోన్స్ ఫ్లై చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఒకరినొకరు చూపించుకుంటూ చూడండి ఇలా అలా ఎంజాయ్ చేసాం అనమాట ఇక నేను ఇక్కడ ఉన్నాను నేను వీడియోలో కనిపించాను కదా అలా నించొని ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నాము
పడుతుంది. ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా లేన్ ఫాలో అవుతున్నారు అందరూ, లేన్లోనే వెళ్తున్నారు అందరూ. అండ్ వెళ్తుంటే ఊరోళ్ళు ఒక వింతగా చూసారు మమ్మల్ని, వీళ్ళేంటబ్బా ఇన్ని బండ్లు వేసుకొని వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ మీకు 2-3 బండ్లు కనిపిస్తున్నాయి, కానీ ఫ్రంట్లో ఆల్మోస్ట్ 25 బైక్స్ పైనే ఉన్నాయి. అండ్ అందరం స్ట్రైట్ లైన్ అనమాట, ఎవరం ఓవర్టేక్ చేయము, ఇట్లా స్ట్రైట్ లైన్లోనే వెళ్తూ ఉంటాము. అందరూ ఒక వింతగా చూస్తున్నారు. అండ్ వన్ మోర్ వచ్చేసి పిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ బాయ్ బాయ్. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, కేస్ మాత్రం బ్లర్ అయిపోయింది, అందుకే అక్కడక్కడ నీళ్ళ మరకలు ఉన్నాయి కాబట్టి మనకి ఏం వీడియో అంత క్లారిటీగా లేదు. బట్ వీడియో అయితే తీస్తున్నాను. వర్షం అయితే బాగానే వస్తుంది, కేసులో కనిపించట్లేదు, బట్ బయట మాత్రం బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షమే కాదు, ఇప్పుడు మామూలు ముందు పోతారు కదా, వాళ్ళ బైక్ టైర్స్లో నుంచి కూడా వచ్చేసరికి అది వర్షమా లేదంటే ఇదా అర్థం కావట్లేదు. పొద్దునైతే అట్లే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ మనం బ్యాక్ ఇక్కడికి ఫారెస్ట్కి రైడ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మాత్రం వర్షం పడుతుందా, మా వాళ్ళ టైర్లకి వెళ్ళి మట్టి పడుతుందా అర్థం కావట్లేదు, అంత పడుతుంది అనమాట. ఇంకా మేబీ టైర్లే అనుకుంటా, కానీ రిటర్న్లో మాత్రం వర్షం అయితే పడుతుంది. ఇంకా అందరం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. హైలైట్ ఏంటంటే రోడ్డు గుర్తుండట్లేదు ఎవరికి. మార్నింగ్ వచ్చేటప్పుడు లీడ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రోడ్లు గుర్తున్నాయి. రోడ్లు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వచ్చేసినాం. మేము రోడ్ని చూడలేదు, ఎన్నుకున్న వాళ్ళని ముందులో చూసాం, కానీ పోయేటప్పుడేమో అందరికీ రోడ్లు కన్ఫ్యూజ్ అయ్యాయి యాక్చువల్గా. బట్ మేమైతే కరెక్ట్గానే వెళ్ళాం. ఒక్క చోట కొంచెం రాంగ్ వెళ్ళాం. కొంచెం దూరం వెళ్ళాక మాకు అర్థం కాక కొంచెం ఒకసారి ఆపి మ్యాప్ చెక్ చేస్తే మేము కరెక్ట్ రూట్లో ఉన్నాం. అప్పుడు మీకు స్క్రీన్లోనే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం అయితే ఎక్కువ అవుతుంది యాక్చువల్గా. నేను హ్యాపీ ఏంటంటే రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చాలా హ్యాపీ.
అరే టిఫిన్ ఇచ్చేయమన్నారు కదరా, టిఫిన్ ఇచ్చేయమన్నారు కదా. టిఫిన్ రా ఇంకేడిస్తా, ఎవరున్నారు ఇటు ఇచ్చేసే ఊరు వాళ్ళకి. అంటే రోడ్ల మీద అడక తినేటోళ్ళు ఉంటారు కదా, ఇద్దరు రోడ్ల మీద అడక తినేటోళ్ళు ఉంటారు కదా. ఏమరా సిద్ధు సిద్ధు అవి మధ్యలో పెట్టి వీడియో తీరా, పట్టుకో ఫస్ట్ ఇది జనాలు వచ్చేటట్టు బైక్స్ కనిపించేటట్టు స్ట్రైట్గా. ఇప్పుడు మర్చిపోకు. యాక్చువల్లీ ఇలా వెళ్తుంటే ఆ ఫీలే వేరు, యాక్చువల్గా ఏదో మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఇట్లా కదా మనం వచ్చింది. మా అదృష్టం ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం ఫుల్ అయిపోయింది, వెళ్ళేటప్పుడు మాత్రం లేదు, రైడ్లో కూడా లేదు. ఇప్పుడు బ్యాక్ వస్తుంటే మాత్రం ఫుల్ వర్షం అయిపోయింది. ఆపేసి మన ఇంటికి లొకేషన్ చూడు బాలు, సిద్ధు మన ఇంటికి లొకేషన్ చూడు, మన ఇంటికి లొకేషన్ చూడరా. యాక్చువల్గా వీళ్ళు ఎంత వెళ్తుంటే డౌట్ వచ్చి ఒకసారి సైడ్కి ఆపుకొని ఒకసారి లొకేషన్ చెక్ చేయాలి. సో లొకేషన్ అయితే చెక్ చేయమని మా వాడికి చెప్తే పిన్ అడుగుతున్నాను కానీ సరే అని ఓపెన్ చేసి లొకేషన్ అయితే చెక్ చేసాం. కరెక్ట్ రూటే, బట్ ఏందో ఒక డౌట్ వచ్చిందనమాట. సర్లే అనుకున్నాం. ఇక్కడ నుంచి అయితే 60 కిలోమీటర్స్ మా ఇంటికి, నేనున్న ఏరియా నుంచి మా అమ్మ కాకినాడలో వస్తాను, 1.5 hour జర్నీ. ఇదే హైలైట్. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మన రైడర్స్ వెళ్ళిపోయారు కూడా, నేను వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయాలన్నమాట. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అనమాట, ఏంటి వీళ్ళు వెళ్ళిపోయారా, నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా లేదంటే నేను వేరే రూట్లో వెళ్తున్నా అనిపించింది. ఎందుకంటే ఎవరు క్యాచ్ కాలేదు. ఆల్మోస్ట్ 60-70 మెయింటైన్ చేసుకుంటూ వచ్చా, క్యాచ్ కాలేదంటే వాళ్ళు ఇంకా ముందు వెళ్ళిపోయారు, నేను స్లో అయిపోయాను అనమాట. సో వాళ్ళని క్యాచ్ చేయాలి.
ఫైనల్గా అయితే నాకు ఒకరు కనిపించారు, అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే వెళ్తే వెళ్తే కాన్ఫిడెన్స్ వేరే అనమాట. ఇన్ కేస్ మనం పడ్డా మనం హెల్ప్ చేస్తుంటారు, ఏదున్నా ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారు అనమాట. సో వీళ్ళు కనిపించగానే కూల్ అయిపోయాను. కానీ వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు మాత్రం వింతగా చూస్తున్నారు మమ్మల్ని. అదేం మనకు అర్థం కాలేదు. మేబీ ఎవరు వచ్చారో తెలియదు. కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, మంచి ఏరియా.
మా ఇంటికి రూట్ పెట్టు ఒకసారి, మా ఇంటికి రూట్ పెట్టు. ఎవరు కనిపించట్లే, ఎవరు కనిపించట్లే, అందుకనే కంపల్లో ఏదో ఉంటుంది ఆయన. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, అందరు రైట్కి వెళ్ళారు, నేను లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అర్థం కాలేదు. ఆ బ్రో అక్కడ వెళ్ళి ఆగాడు, నేను ఇక్కడ ఆగిపోయాను. ఇంకా మ్యాప్ అయితే చెక్ చేయాలి, నేను ఆగినందుకు ఆ బ్రో ఆగాడు యాక్చువల్గా, తెలుసా అలా ఉంటుంది. అతను ఎవరో కూడా తెలియదు మా ఇద్దరికి, మేమిద్దరికి పరిచయం లేదు, కానీ నేను ఇటు వెళ్ళానని ఆయన అటు ఆగాడు. ఇంకొకసారి మ్యాప్ అయితే చెక్ చేయాలి, చెక్ చేసి ఎటో తెలుసుకోవాలి. అండ్ మొత్తం 180 కిలోమీటర్స్ వచ్చింది రైడ్. యాక్చువల్గా ఇంతసేపు అనుకున్నందుకు జోక్ ఏంటంటే ఒక 5 మినిట్స్కే రైట్ సైడ్ చూస్తే అందరూ మా వాళ్ళు వచ్చేసారు. అప్పుడు కన్ఫర్మ్ అయింది లెఫ్ట్ కానీ. ఇంకా వీళ్ళు వచ్చారంటే కన్ఫ్యూజన్ లేదు, హ్యాపీగా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాం. ఇంకా అప్ టు హైదరాబాద్ వరకు ఇట్లనే కంటిన్యూ అవుతుంది. వర్షం మాత్రం ఘోరంగా ఇంకా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. ఇంకా చూడాలి ఎలా వెళ్ళాలో. యాక్చువల్గా రైడింగ్ గేర్స్ కూడా లేవు నా దగ్గర, రీసెంట్గానే కొనాలి. ఇంకా ఇప్పుడిప్పుడే కదా మొత్తం అమౌంట్ అనేది ఇక్కడ బండికే అయిపోతుంది. ఇంకా రైడింగ్ గేర్స్ చాలామంది రైడింగ్ గేర్స్ ఉన్నాయి. యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే
కొంచెం పెద్ద సైజు రెయిన్ కోట్ తీసుకుంటే దీనికి యూజ్ అవుతుంది అనుకున్నా, కానీ కుదరలేదు దీనికి ఉన్న స్ట్రెచబిలిటీకి. ఇంకా పిల్లలందరూ బాయ్ చెప్తుంటే వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసాము. ఏంటో వాళ్ళకి ఒక హ్యాపీనెస్, మనం ఎందుకు అంత ప్రౌడ్గా వెళ్ళాలి, మనం కూడా కొంచెం హాయ్ చెప్పడం అలా చెప్తుంటే బాగుంటుంది వాళ్ళకి. ఇంకా ఇలా అయితే మా రైడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకా నా దీనిలో బ్యాటరీ కూడా అయిపోతుంది యాక్చువల్లీ. సో రెయిన్ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి నేనేం ప్లాన్ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా ఇంకా రైడ్ అయితే అయిపోవచ్చింది. ఇంక నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా వర్షం కూడా చాలా పెరుగుతుంది. ఇక కెమెరా కూడా లోపల తీసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రైడ్. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి.